వెల్కమ్ టు 5 ఎడిటర్స్. ఇవాల్టి గెస్ట్ గురించి చెప్పాలంటే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన దిగుతున్నారు. 2024లో విజయవాడను వెస్ట్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ప్రెజెంట్ మనతో ఉన్నారు ఆయనే సుజనా చౌదరి గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సుజనా చౌదరి గారిని ప్రశ్నించడానికి మన ఎడిటర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. తిలక్ గారు, రమణారెడ్డి గారు, కృష్ణ గారు, చలపతిరావు గారు, ముక్కంటి గారు. సుజనా చౌదరి గారు, ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. ఎలా అనిపిస్తుంది? మీ ప్రచారం ఎలా కొనసాగిస్తున్నారు? చాలా బాగుందమ్మా, చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఫస్ట్ టైం కదా వెళ్ళి ఓట్లు అడగడం అవన్నీ ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉందా? ప్రజాస్వామ్యంలో అది చేయాలి కదా. నాకంటే అదృష్టవశాత్తు కానీ ఏదన్నా కానీ 12 సంవత్సరాలు రాజ్యసభతో సేవ చేయడానికి అవకాశం కలిగింది. బట్ భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో చేయాలి, రాజకీయాలు చేయాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగాలి. వాళ్ళు ఓటు ఎందుకు వేయాలి మనకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత అభ్యర్థికి ఉంటుంది. ఆ పని మొదలుపెట్టాను నేను. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి గారు ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే మా అధిష్టానం డెసిషన్ తీసుకుంది ఒకటి. రెండోది, నాకు చాలా రోజుల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనేది నాకు కోరిక ఉండేది. ఆ అవకాశం ఇంతకుముందు రాలేదు నాకు. ఎక్కువగా మీరు కేంద్ర రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారు. అంటే విజయవాడ ఎంపీగా మీరు బాగా ట్రై చేశారు, కానీ మీకు సీటు రాలేదు అని అంటారు, నిజమేనా? అది ఏదో మీడియా వాళ్ళు అంటున్నారు, కానీ నేను దీనికి ఎమ్మెల్యేకి ట్రై చేయలేదు, ఎంపీకి ట్రై చేయలేదు. 12 సంవత్సరాలు చేశాను, 3.5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేశాను. నేషనల్ పార్టీలోకి వెళదాం అనుకొని భారతీయ జనతా పార్టీలో చేరాను. కంట్రీ బ్రాడర్ వ్యూ పర్స్పెక్టివ్లో పనిచేద్దాం అనుకున్నాను. నేషనల్ పార్టీ ఏది చెప్తే అది చేయడానికి. కానీ నేను ఎంపీకి అప్లికేషన్ పెట్టలేదు, ఎమ్మెల్యేకి అప్లికేషన్ పెట్టలేదు. వాళ్ళ నిర్ణయం ప్రకారం నేను పనిచేస్తాను. తిలక్ గారు, ఎట్లా చూజ్ చేసుకున్నారండి ఒక అసెంబ్లీ, అది విజయవాడ వెస్ట్? ఏ బేసిస్ మీద, ఏ క్యాల్కులేషన్స్తో మీరు విజయవాడ వెస్ట్లో పోటీ చేయాలని పార్టీ చెప్పింది? మీరు ఓకే చేసేపు కూడా ఆలోచించుంటారు కదా. హానెస్ట్గా చెప్పాలంటే ప్రధానమంత్రి గారు ప్రజాగళం సభకు వచ్చిన రోజున డయాస్ మీద అడిగారు. అయితే నాది కృష్ణా జిల్లా, విజయవాడే, ఇక్కడే ఉంటున్నాను ఎక్కువ, నాకు ఇల్లు అది కూడా ఇక్కడ ఉంది అని చెప్పాను. అదే జరిగింది. ఆ తర్వాత బహుశా ఆయన ఫిక్స్ అయినట్టున్నారు. ఆ తర్వాత 2 రోజులకి నాకు కమ్యూనికేషన్ వచ్చింది. 4 రోజులకి ఇట్లా విజయవాడ నుంచి కంటెస్ట్ చేయమంటున్నారండి. వ్యక్తిగతంగా నాకేంటంటే ప్రజాస్వామ్యంలో కుల మత ప్రాతిపదిక మీద నాయకత్వం అనేది కరెక్ట్ కాదు. కులం ఉందనో మతం ఉందనో వెళ్ళి అక్కడే ఓట్లు దండుకొని ఎలక్ట్ అయ్యేవాళ్ళు కరెక్ట్ కాదు. ఎవరో లేని చోట మనకి అట్లా కాదు అని నమ్ముతాను నేను. నా నమ్మకం ప్రకారం నాకు అది వెస్ట్ అనేది భారతదేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు అక్కడ ఉన్నారు. మంచి టెస్టింగ్ బెడ్ అని అనుకుంటున్నాను నేను. సుజనా చౌదరి గారు, మీరు ఇందాక కంట్రీ అంటే బ్రాడర్ వ్యూలో పాలిటిక్స్ కోసం అని చెప్పేసి నేను జాతీయ పార్టీలో చేరాను. మరి ఆ స్థాయిలో మీరు రాజకీయం చేయాలన్నా లేకపోతే అభివృద్ధి విషయాల్లో సేవ చేయాలన్నా కూడా ఎంపీగా ఉంటే అది సాధ్యమయ్యేదానికి అవకాశం ఉంటుంది, ఆ బ్రాడర్ వేలో ఆలోచించడానికి. ఇలాంటి సందర్భంలో మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేయటం అనేటువంటిది ఏమన్నా యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఉద్దేశపూర్వకమా, లేకపోతే ఏమన్నా వ్యూహం ఏమన్నా ఉందా? యాదృచ్ఛికంగానే నాకైతే ఆఫర్ వచ్చిందండి. తర్వాత ఆలోచిస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆలోచిస్తే, డెఫినెట్గా అవకాశం వస్తే ఎమ్మెల్యేగా మనం ఎన్నుకోబడితే ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి పని చేపించడానికి నేను డెఫినెట్గా ఉపయోగపడతాను అనేది నా మీద నాకు నమ్మకం. ఎందుకంటే చాలా అంటే రెగ్యులర్గా పని చేసే వాళ్ళకి మాత్రం చేతి నిండా పని ఉంటుంది. కంటిన్యూస్గా ఎలైన్ అయితే కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా రాష్ట్రాలు అభివృద్ధి చెందవు. మన స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 5 సంవత్సరాల్లో అంత సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. 2014 నుంచి 19 లోపల, పర్టికులర్గా 18 వరకు అన్నీ సాధించగలిగాం. అంటే ఇప్పుడు ఎవరైనా పూర్తి అవగాహన లేని వాళ్ళు అన్ని చట్టంలో ఉన్నాయంటారు. చట్టంలో ఉన్నాయి, 10 సంవత్సరాల్లో పెట్టమన్నారు. అంతేగాని అంత కంప్రెస్ చేసేసి 3-4 సంవత్సరాల్లోనే బడ్జెట్ అంతా అలాట్ చేసి తీసుకురావటం, చట్టంలో ఉన్నవి మనం విభజన చట్టంలో పెట్టినవి, చట్టంలో పెట్టనివి కూడా అనేక స్కీమ్స్ కానీ అనేక సపోర్ట్ సిస్టమ్స్లో మనం ఆంధ్రప్రదేశ్ తేగలిగాం ఆ 5 సంవత్సరాల్లో. కాబట్టి ఏ అవకాశాన్నైనా, రాజకీయాల్లో ఏ అవకాశం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు.
ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రజాసేవలో నిమగ్నమై విజయవాడ పర్టికులర్గా సంతోషం ఏంటంటే కృష్ణా జిల్లాలో నేను పుట్టాను, చిల్డ్రన్స్ మాంటిసరీ స్కూల్లో చదువుకున్నాను 3-4 సంవత్సరాలు. తర్వాత పై చదువులకి బయటకు వెళ్ళటం, ఇండస్ట్రీ పెడతాం, అది వేరే విషయం. విజయవాడ మీ ఊరు ఏదంటే విజయవాడ అంటాం. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి సహకరించినటువంటి విషయంలో మీరు చెప్తున్న దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయానికి పూర్తి కాంట్రడిక్టరీగా ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ ప్రధానంగా కనపడేటువంటి అంశం బీజేపీ అనగానే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని కానీ, లేకపోతే రాష్ట్ర రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని కానివ్వండి, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, ప్రత్యేక హోదా కానీ, ఇవన్నీ అంశాలు ఏదైతే విభజన హామీలు అమలు చేయలేదు అనేటువంటి కోపము, ఈ రోజున ద్వేషము, ఇదంతా కూడా వ్యతిరేకత, తీవ్రమైనటువంటి వ్యతిరేకత బీజేపీ పార్టీ మీద ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. దీన్ని ఎలా బీజేపీ ఫేస్ చేయగలిగిద్ది? అసలు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఓట్లు అడిగేటువంటి హక్కు ఉందా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష ఎన్నికల్లో దిగారు. జర్నలిస్టులు అందరూ కలిసి దాని మీద ఒక స్టడీ చేయాలి. ప్రజల అభిప్రాయం నిజమా కాదని. ఇందాక కూడా భారతీయ జనతా పార్టీ చేసిందని చెప్పలా. ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకసారి ఎన్నికలు అయిపోయినాక ప్రభుత్వాలే ఏం చేసిందో చెప్పాను నేను. మీరు ఇప్పుడు 2-3 విషయాలు లేవనెత్తారు. ఒకటి స్పెషల్ కేటగిరీ స్టేటస్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం. కానీ అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇచ్చిన ప్రామిస్ ప్రకారం, ఆ ప్రామిస్ ఏమిటి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ టు ది స్టేట్. అంటే ఏమిటి? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో నార్మల్గా 40%, 30%, 50% స్టేట్ కాంట్రిబ్యూట్ చేయాలి. వేరే స్పెషల్ కేటగిరీ స్టేట్ అయితే 10% చేస్తే చాలు అని. అప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉన్న రోజులు అవి. ప్రాస్పెక్టివ్గా వారు చెప్పారు. దాన్ని కరెక్ట్ చేయడానికి ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు డెవల్యూషన్ థియరీలో 32 నుంచి 42% చేశారు. అది వదిలేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, ఫ్రీ అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పారు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ వారు చెప్పిన వాటిలో ఏమిటి? పోలవరం ప్రాజెక్ట్ అయితే ఒకటి చెప్పారు. ఇట్లా ఉన్నాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్లానింగ్ కమిషన్ ఉన్న రోజులు వేరు. ప్లానింగ్ కమిషన్ ఉంటే ఇట్లాంటి వాటికి ఇవ్వడానికి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఒక 30% ఫండ్స్ వెళ్ళిపోతాయి ఇక్కడికి. అది ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం ఏ స్టేట్ అయితే డెవలప్మెంట్ తక్కువ ఉందో ఆ డెవలప్మెంట్ ఇవ్వడానికి ఉంది. రెండోది, మీరు అమరావతి రాజధాని అన్నారు. రాజధాని అక్షరాల పార్లమెంట్ యాక్ట్ ప్రకారం 14 నుంచి 19లో తెలుగుదేశం గవర్నమెంట్, అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ 4 ఏళ్లలో యునానమస్గా రెజల్యూషన్ పాస్ చేశారు. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ, అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, బీజేపీ కూడా ఉన్నారు, కౌన్సిల్ గురించి నేను చెప్పేది. ఎవరు కూడా డిసెంట్ కూడా చెప్పలా. పైగా ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పటి అపోజిషన్ పార్టీ లీడర్గా కనీసం 30,000 ఎకరాలు ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం చట్టంలో శివరామకృష్ణ కమిటీ రికమెండేషన్ తీసుకోమన్నారు. ఆ రికమెండేషన్ ప్రకారం చేయాల్సిన అవసరం లేదు, పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ వచ్చినాక డెసిషన్ తీసుకోమని చెప్పారు. దాని ప్రకారం డెసిషన్ తీసుకున్నాక క్యాపిటల్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సపోర్ట్ అంటే మీరు ఒక 5 లక్షల కోట్లతో క్యాపిటల్ తీసుకొస్తూ ఉంటే సపోర్ట్ చేయడానికి మన ఫైనాన్స్ కమిషన్ కానీ రాజ్యాంగం పర్మిట్ చేయదు. అది కానీ ఏది కావాలో అంతవరకు సపోర్ట్ చేశారు, మిగిలింది కూడా పూర్తి చేసుకోమని. గ్రోత్ ఇంజన్గా పెట్టారు. అమరావతికి 2,500 కోట్లు అంటే 2,500 కోట్లు ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్గా అయితే. మూడోది ఇంక మీరు చెప్పింది పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్కి స్టేట్ గవర్నమెంట్ అడిగినవన్నీ చేశారు. వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్లు డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా డిలే చేసి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏమీ లేదు. అంతకుముందన్న కనీసం 70% దాకా వర్క్ అయిపోయింది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన అన్యాయం ఏమీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ విషయం పోయిన ఎన్నికలకు ముందు అనౌన్స్ చేశారు, ఇప్పటి వరకు కూడా ముందుకెళ్ళి. విశాఖ రైల్వే జోన్ బడ్జెట్ అలాట్ అయిపోయింది, అంతా అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వకపోతే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో, మొన్న వచ్చిన 5 సంవత్సరాల్లో అనేక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి
ఆ 30% స్టేట్ గవర్నమెంట్ కట్టలేక 70% ఆగిపోయినాయి. బీజేపీ అంటే ఏపీలో అంత ప్రాముఖ్యత లేదు. ఫస్ట్ సెకండ్, మీరు విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడంతా ముస్లిం మైనార్టీ ఎక్కువగా ఉన్న ప్లేస్. సో ఆ సీటు ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? కాదమ్మా, ముస్లిం మైనారిటీస్ అంటే మన సిటిజన్సే కదా, మన పౌరులే కదా. నేను కన్విన్స్ చేసుకోగలనని నా నమ్మకం. మీరు తీసుకున్న నిర్ణయాలు అంటే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొన్ని వాటిని వాళ్ళు వ్యతిరేకిస్తున్న మాట వాస్తవం కదా? కాదు, వాళ్ళకి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళకి ఎంతో ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నాం. అవి మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అనుమానాలు ఉంటే వాటికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు నివృత్తి చేయాలి. అదే కదా ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత. అది సజెస్ట్ చేసింది మీకు బీజేపీయా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు? నేను ఉన్నది పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మీ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడే కదా? అఫ్ కోర్స్, ఫస్ట్ వాళ్ళు నేర్పించిన గురువు గారు వాళ్ళు మారరు కదా. ఎవరికైనా అనుమానమే లేదు. తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అని అంటారు కదా. అట్లాగే ఆయన రాజకీయ వాళ్ళని ఆయన నేర్పించారు కాబట్టి ఆయన. సార్, తెలుగుదేశంలో మీరు కొనసాగి 2019లో ఎందుకు బీజేపీ వెళ్ళాల్సి వచ్చిందంటే కారణం ఏం చెప్తారు? ఆ రోజు నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా వచ్చేద్దాం అనుకుని నాకు రాజకీయంగా గురువుగారు చంద్రబాబు నాయుడు గారు అయితే నన్ను మోల్డ్ చేసింది, మెంటర్షిప్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎలా ఉంటుంది, పార్లమెంట్ నడవాలంటే దాంట్లో మొదటి వెంకయ్యనాయుడు గారితో చిన్నప్పటి నుంచి సాన్నిహిత ఉంది కాబట్టి ఆయన కొంతవరకు చేస్తే, అంతకంటే ఇంకా క్లోజ్గా అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా అరుణ్ జైట్లీ గారు చాలా క్లోజ్గా నన్ను షేప్ చేశారు. కన్విన్స్ చేసినాక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ గారు ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. కలిసినాక మంచి చెడ్డ ఆలోచించుకొని జాయిన్ అవటం జరిగింది. తప్పుడు ధృవపత్రాలతో బ్యాంక్ రుణాలు తీసుకున్నారు, వాటి మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కోసం బీజేపీకి వెళ్ళారని అటువంటి నానుడింది. దానికి ఏం చెప్తారు? అందులో వాస్తవం ఉంటే ఇంతవరకు భూప్రపంచం మీద ఎక్కడా నేను ఒక ఫోర్జరీ చేశాను కానీ, తప్పుడు ధృవపత్రం చేశాను కానీ, ఒక డబ్బు కట్టలేదని కానీ నాకు ఎక్కడా లేదు. మారిషస్ బ్యాంక్ కదండి, మారిషస్ బ్యాంక్ మా కంపెనీ తీసుకుంటే అది తప్పుడు ధృవపత్రం కాదు. అప్పు చేసిన కూడా వాస్తవం, అప్పు కట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు ఏదో 10 రోజులు ఆలస్యంగా అయితే మీడియా వాళ్ళు అప్పుడు అవసరం ఒకరికి రాశారు, తప్పేం లేదు, వాస్తవమే. 1వ తేదీ కట్టవలసింది 22వ తేదీ కట్టిన మాట వాస్తవమే. కానీ నేను ఎప్పుడు ఆ విషయానికి ఏంటంటే జర్నలిస్టులు అందరికీ ఛాలెంజ్ ఇచ్చా. మీరు వెళ్ళి మా కార్పొరేట్ ఆఫీస్లో వెరిఫై చేయండి, రిజర్వ్ బ్యాంక్లో వెరిఫై చేయండి, లేకపోతే వెబ్సైట్లో చూడండి. ఎక్కడైనా ఏదైనా ఒక బ్యాంక్ కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక ఫైనాన్స్ కంపెనీ కానీ, నా మీద కానీ, నేను స్థాపించిన కంపెనీల మీద కానీ క్రిమినల్ కేసు కానీ, ఎఫ్ఐఆర్ కానీ ఎవరైనా చేశారా? మరి ఈడీ చెప్పింది కదా సార్. ఈడీ ఏం చెప్పలేదమ్మా. అంటే మీకు ఇక్కడ నా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 133 కోట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, 71 కోట్లు ఆంధ్ర బ్యాంకుకి, 159 కోట్లు కార్పొరేషన్ బ్యాంకుకు మీ వల్ల నష్టం కలిగిందని ఈడీ చెప్తారు. కష్టం అంటే నాకు సంబంధం లేని కంపెనీ అది, నాకు అసలు తెలియదు. ఈడీ వాళ్ళు కాదు, అప్పు ఇచ్చిన వాడు నా మీద ఏం కంప్లైంట్ చేయలేదు. ఓకే, అదేదో థర్డ్ పార్టీ కంపెనీకి తీసుకొచ్చి అప్పుడు రాజకీయ కారణాలు ఫలానా వాళ్ళని నేను చెప్పను, కానీ నా మీద కంప్లైంట్ ఉండాలి కదా ఎవరన్నా. అలాగే ఈడీ వాళ్ళు అదిగో ఆయన ఫోన్లో మాట్లాడారు, అందు గురించి ఆయన సలహా తీసుకుని చేస్తుంటారని అన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు కేసు పెట్టుకోండి అన్న, ఛార్జ్షీట్ వేశారు. అదే ఇదే కారణాల వల్లనే మీరు బీజేపీలోకి జంప్ అయిపోయారని. ఆ ఈడీ కేసులు తీసుకోండి. ఈడీ కేసు ఆ రోజుకి ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ తీసుకున్నాను నేను ఇంతవరకు ఏ ప్రభుత్వ ఆఫీస్కి నాకు ఈ పని అని అడగాలి. ఆ రోజు పిలిచారు అంటే ఏజెన్సీస్కి ఏంటంటే ఎవరైనా ఇస్తే సస్పెక్ట్ చేయడం అనేది వాళ్ళ బేసిక్ నీడ్. సస్పెక్ట్ చేసినాక తర్వాత రాసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏమి నాకేం చెప్పలేదు. ఆ రోజు మీ స్టూడెంట్ చేసుకోపోమన్నా వాళ్ళు ఛార్జ్షీట్ వేశారు, కోర్టులో కొట్టుకుంటా ఉన్నారు. నేను అది క్లోజ్ చేయించుకోవాలి అనుకొని భారతీయ జనతా పార్టీ చేరకముందు ఏం పొజిషన్ ఉంది, ఇప్పుడు అదే పొజిషన్ ఉంది. నేను ఏదైనా ఆ కేసు నాకు సంబంధం కాదు. అయినా క్లోజ్ అవ్వలేదే సార్ 5 ఏళ్ళలో? ఏది అసలు క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు నాకు. ఆ కేసు నాది కాదు, వాళ్ళే కొట్టుకొని క్లోజ్ చేసుకుంటారు. సార్, ఇప్పుడు మీరు చెప్పారు మోదీ ప్రభుత్వం చాలా సహాయం చేసింది మన రాష్ట్రానికి. ఇవన్నీ అలాగే కేంద్రం సపోర్ట్ లేకుండా రాష్ట్రం కూడా మనదాలు ఎక్కువగా డెవలప్ చెందదు అన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా అనుభవం కలిగిన మీ రాజకీయ గురువు చంద్రబాబు గారు ఎందుకు ఆనాడు మోదీని భయంకర విమర్శిస్తూ విభేదించి బయటకు వచ్చి రావడం జరిగింది మన కూటమి ఏర్పడే వరకు కూడా? పొరపాటు ఎంత పెద్ద మేధావులైనా పొరపాటు డెసిషన్ తీసుకోవడం అనేది సహజం. మానవుడు అనేవాడే తీసుకుంటాడు అలాంటి డెసిషన్స్.
ఆ పీరియడ్లో నేను ఉన్నానని డెఫినెట్గా ఉన్నాను. ఇంటర్నల్గా నేను వ్యతిరేకించాను, అది తప్పు అని. నేను ఇంటర్నల్గా నేను స్ట్రాంగ్గా వ్యతిరేకించాను, అది రాంగ్ డెసిషన్ అని. కానీ ఆయన అధినేత కాబట్టి ఆయన ఏం డెసిషన్ తీసుకుంటే అది ఫాలో అవ్వం. విజయవాడ వెస్ట్లో మీకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి వైసీపీలో చేరినటువంటి పోతిన మహేష్ కానీ అందరూ చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే సుజనా చౌదరి గారు పెత్తందారి, పెట్టుబడిదారి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పేదలకి పెత్తందారుల మధ్య పోరాటం జరుగుతుంది కాబట్టి ప్రజలకి మధ్య ఈ పెత్తందారికి మధ్య ఎన్నిక జరుగుతోంది అనేటువంటి ఒక ప్రచారాన్ని విస్తృతంగా తీసుకొస్తున్నారు. ఈ విషయంలో సామాన్యులకు దగ్గర కావటానికి మీరు ఏ విధంగా మీరు వెళ్ళగలుగుతారు సామాన్యుల దగ్గర? వాళ్ళు ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కొంతమంది ధనికుడు అన్నారు. ధనికుడు అని అన్న వ్యక్తికి ఏమి ఇది ఇవాళ తెలిసిందా? నేను పుడుతుంటూనే ధనికుడిగా పుట్టా. ఓకే, మంచి మార్గంలో నేను కష్టపడి పైకి వచ్చాను. ఎక్కడా ఒక రూపాయి తప్పు చేయలేదు, ఎవరికి నేను అన్యాయం చేయలే. కాబట్టి పెత్తందారంటే నాకు తెలియదు ఏంటో. గత కొద్ది రోజులుగా మీరు పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అవునండి. పశ్చిమ నియోజకవర్గం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద మీకు ఏర్పడిన అభిప్రాయం ఏంటి? నిజంగా నా కళ్ళు తెరుచుకున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో ఏంటంటే బెజవాడ అని అంటే పెద్ద గొప్ప పేరు కదా. ఇటు సైడ్ అంత ఉన్నప్పుడు పశ్చిమ నియోజకవర్గం అంత వెనకబడి ఉండడానికి గల కారణాలు ఏంటో నాకే సమాధానం లేదు యాక్చువల్గా. సో వెరీ బ్యాడ్ సిచ్యువేషన్, ప్యాథటిక్ సిచ్యువేషన్లో ఉంది. పొలిటికల్ విల్ లేక ఇప్పటి వరకు రిప్రజెంట్ చేసిన ఎమ్మెల్యేస్ అంటే వెనకటి రోజులు అంత బ్యాడ్గా ఉండేది కాదేమో నాకు తెలీదు. రీసెంట్ పాస్ట్ వాళ్ళు కూడా ఏమీ చేయలేదే, ఎందుకు చేయలేకపోయారు అనేది నాకు సమాధానం దొరకట్లా. నాకు హౌ టు బ్రింగ్ బ్యాక్ బెజవాడాస్ ప్రౌడ్ అనే దాని మీద సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నాను నేను. అలాంటి ప్రణాళిక ఏమైనా రూపొందిస్తున్నారా? ఆ పని మీద ఉన్నాను. డెవలప్మెంట్ ఒక వారం రోజులు పట్టొచ్చు నాకు. ఆలోచిస్తూ ఉన్నాం. ఇంద్రకీలాద్రి అమ్మవారు ఉన్నారు, అందరం పూజిస్తాం. దాన్ని అయోధ్య లాగానో తిరుపతి తిరుమల లాగానో ఎందుకు చేయలేకపోయారు? స్టడీ చేయాలి, అది చేయడానికి అవకాశం ఉంది. భవానీ ఐలాండ్స్, పున్నమి ఘాట్, అనేక అవకాశాలు ఉన్నాయి అక్కడ. కానీ ప్రతి ఎలక్షన్లో ఇట్లా వచ్చిన అభ్యర్థులంతా కానీ ఇదే చెప్తారు, తర్వాత మాత్రం పత్తా ఉండరు. అలా చూసినట్టయితే కోనేరు రాజేంద్ర ప్రసాద్ కానీ పీవీపీ కానీ పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులలో ఇట్లానే చెప్పారు, మేము ఇక్కడ పుట్టిన వాళ్ళం, ఇక్కడ వాళ్ళమే చేస్తామని. తర్వాత పత్తా లేరు. అంటే సుజనా చౌదరి కూడా అదే బాట ఉంటుంది అనేటువంటి ఆలోచన అయితే రేకెత్తుతుంది గత అనుభవాల దృష్ట్యా. పాపం వాళ్ళిద్దరూ ఓడిపోయినట్టున్నారు. నేను డెఫినెట్గా గెలుస్తాను ప్రజల ఆశీస్సులతో. నాకు ఇక్కడ అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో నేను పుట్టింది. అక్కడ 300-400 ఎకరాలు మాకు వ్యవసాయం ఉంది. విజయవాడలో నాకు మంచి ఇల్లు వాకిలి ఉంది, సొంత ఇల్లు. ఓకే, కాబట్టి నేను ఎక్కడి నుంచి అని ఈ రోజున ప్రజాసేవ చేయడానికి ఈరోజు టెక్నాలజీని వాడి 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉండగలను నేను అనేది నా నమ్మకం. విజయవాడ వెస్ట్ అభ్యర్థి ఆసిఫ్ ఒక సామాన్యుడు, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళేది ఆయన అడగాలన్నా, ఆయన ఇంట్లోకి వెళ్ళాలన్నా ఎవరైనా వెళ్ళగలరు. సుజనా చౌదరి లాంటి పెట్టుబడిదారుల ఇంట్లోకి ఎలా వెళ్ళగలరు అనేటువంటి ఒక ప్రచారం మీ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నారు. ప్రత్యర్థి చేయవలసింది వాళ్ళు చేస్తున్నారు. అలా కాదు అనేది వాళ్ళు కాదు అనేది నాతో ఆల్రెడీ ఇప్పుడు ప్రజలందరూ కలుస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కదా, ప్రత్యర్థుల పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను మా అమ్మగారు ఊరిని అడాప్ట్ చేసుకున్నాను, దత్తత చేస్తున్నాను. జర్నలిస్టులకు ఏదైనా ఓపిక ఉండి నా మీద స్టడీ చేయాలనుకుంటే ఒకసారి వెళ్ళి రండి ఏం చేశానని. పొన్నవరం అంతా అయినాక నేను ఒక మీటింగ్ పెట్టి అడిగాను ఇంకా ఏదైనా కావాలా అని. అన్నీ చేయగలిగాను. సార్ 2014లో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది టీడీపీ ప్రభుత్వం ఇక్కడ. అప్పుడు రాష్ట్రానికి ఏమీ జరగలేదు. ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు, 2024 పెట్టుకున్నారు. సో ఈసారైనా ఏదైనా జరుగుతుందని భావిస్తున్నారా? నేనేం చెప్పాను ఇందాక, 5 సంవత్సరాల్లో స్వతంత్ర భారతదేశం అయినాక 1947 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక 5 సంవత్సరాల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వెసులుబాట్లు కానీ అన్ని ప్రాజెక్టులు కానీ అన్ని చేసిన దాఖలాలు లేవని చెబుతున్నా. ఇది నేను చెప్పింది తప్పు అని మీరు స్టడీ చేసి ప్రూవ్ చేయండి కావాలంటే. అది ఇప్పుడు ఈ రోజున మొన్న 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని బేస్ చేసుకుంటే మన రాష్ట్రం అసలు బతికి బట్ట కట్టాలంటే ఎవరు వచ్చినా సరే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా అసలు ఎలా బయటపడతాం అనేది ఒక పెద్ద ఇది. ఆదాయం లేకుండా ఖర్చు పెట్టుకుంటా, అప్పు చేసుకుని ఖర్చు పెట్టుకుంటా ఉంటే అది ఎలా సస్టైన్ అవుద్ది? ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలా. సస్టైనబుల్ సోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు.
2014లో కూటమికి ఉన్న ఆ పాపులారిటీ ఇప్పుడు 2024లో అంత పాపులారిటీ లేదు అని చెప్తున్నారు, అది వాస్తవమేనా? మేమైతే పాపులారిటీ బాగా ఉందని నేను చెప్తాను. ఏది వాస్తవం ఏది కాదని జూన్ 4వ తేదీ మధ్యాహ్నం 2:30-3 గంటలకైతే మొత్తం తెలిసిపోతుంది. సార్ భారతదేశం మొత్తంలో ఎలా ఉంది పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది అని. సార్ మీరు నైతికతో నీతి నిజాయితీతో ముందుకు సాగుతున్నా అని చెప్పారు, బాగానే ఉంది. మీరు తెలుగుదేశం పార్టీని కారణాలు ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలోకి వెళ్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చినటువంటి ఎంపీ పదవిని మాత్రం దాన్ని వదిలిపెట్టకుండా మళ్ళీ మీ అంటే పెట్టుకొని చివరి నిమిషం వరకు దాన్ని అనుభవించారు కదా, దాన్ని ఏదైనా ఏ నైతికత అంటారు దాన్ని? అనుభవించలా నేను రిజైన్ చేయడానికే సిద్ధపడ్డా. రిజైన్ చేసే అవసరం రాలేదు కాబట్టి. తెలుగుదేశం పార్టీ కనుక అడుగుంటే రిజైన్ చేసేవాడిని. నేను అడిగాను, అవసరం రాలా, నేనేం అనుభవించలా. రాజ్యసభ అనేది ఒక పదవి, దాన్ని అనుభవించే అంటే అది అహంకారంగా ఉంటుంది. నేను చెబితే అనుభవించాలి, నాకు ఇంక వేరే అనుభవించడానికి ఏమీ లేదు. నాకు భగవంతుడు అన్నీ కల్పించేశాడు. అంతకంటే నేను మంత్రి అయినా ఇంకోటైనా లేదు. ప్రధానమంత్రి అవ్వాలి అనేది నాకు ఇది లేదు. ఒకవేళ అవ్వాలని రాసి పెట్టుంటే ఏది ఆగదు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి అవ్వాలని కోరిక ఉన్నట్టుంది. నాకు ఏ కోరిక లేదమ్మా, ఎవరో ఆపలేరు. మీ పైన ఒక కుట్ర జరిగిందని అంటున్నారండి బీజేపీ వాళ్ళు. ఏంటంటే పురంధేశ్వరి గారు అక్కడ సెంట్రల్లో గవర్నమెంట్ వస్తే మంత్రి పదవి తీసుకోవచ్చు, సో మీరు అడ్డు లేకుండా మిమ్మల్ని తొలగించారు అని అంటున్నారు, అందుకే మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తున్నారని. అది అంటున్నారు మాత్రమే కదా, నాకు సంతోషంగా ఉంది. పురంధేశ్వరి గారి మీద అలా అనుకోవడం తప్పు. ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ అట్లా ఉండదమ్మా. సార్ 3 జెండాలు వేసుకొని మీరు ప్రచారం చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ చరిత్ర చూసినట్టయితే ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఆ 3 జెండాలలో జనసేన కానీ టీడీపీ చూస్తే ఒక్కసారి మాత్రమే గెలిచింది పార్టీ ఆవిర్భావం నుంచి. బీజేపీ చూసినట్టయితే 2 నియోజకవర్గాలు ఉన్నప్పుడు ఒకసారి కోట శ్రీనివాస్ గారు గెలిచారు, అది కంబైండ్ ఓట్లను. ఎట్లా ఏ బలం గెలిపిస్తుందని ధీమా చెప్తున్నారు? కాన్ఫిడెన్స్ హిస్టరీని బ్రేక్ చేయాలి కదా ఎవరో ఒకళ్ళు. పశ్చిమ హిస్టరీని బ్రేక్ చేయబోతున్నారా? 3 పార్టీల సపోర్టుతో జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ఓటర్సు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ ఓటర్సు అందరూ కలిసి హిస్టరీని బ్రేక్ చేయబోతున్నారు నా ద్వారా. ఈవేళ చందు సాంబశివరావు బీజేపీకి రాజీనామా చేశారు. కారణం ఏంటంటే కాపు కులానికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు, అన్యాయం చేశారండి. బీజేపీలో ఉన్న ఒక నాయకుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఓవరాల్గా చూస్తే సామాజిక సమతుల్యం పాటించారా లేదా అని అంటే 3 పార్టీలు కలిసి అయితే పాటించింది. అది నేను చూశాను. ఎట్లా సార్, వైసీపీ 31 సీట్లు ఇచ్చింది, కంపారిజన్ కాదు, కాపులకి 3 పార్టీలు కలిపి 23 ఇచ్చింది. కాదు అంత స్పెసిఫిక్గా వెళ్ళలేదు. అంటే ఇక్కడ కుదిరిన వరకు సమతుల్యం పాటించారా లేదా అంటే పాటించారని అలా అన్నప్పుడు అది దట్స్ ఏ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ అండి ఆల్ టుగెదర్. వాళ్ళు రెడ్లకి ఎందుకు ఇచ్చారు, వీళ్ళు కమ్మాస్కి ఎందుకు ఇచ్చారంటే దానికి మన దగ్గర ఆన్సర్ లేదు. ఇక నెక్స్ట్ నుంచి ఉంటుంది సినిమా. 33% రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది. అది వచ్చినాక అసలు నెక్స్ట్ డీలిమిటేషన్ అయిపోయినాక 220 సీట్లలో ఉంటుంది. ఈ సామాజిక సమతుల్యం పాటిస్తూ నాయకుల్ని పెంచకపోతే ఈ సమస్య వస్తుంది. మనకి ఎప్పుడూ కూడా కొత్త రక్తము, కొత్త నీరు రావాలి అని అంటే సమర్థత, సామర్థ్యం కలిగిన నాయకుల్ని సక్సెషన్ ప్లానింగ్ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో చేస్తూ వెళ్ళాలి. అవి ప్రతి పార్టీ చేయాలి. అంటే నేను అనేది ఏంటంటే కాపులకి సీట్లు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ముందు పెట్టినంత మాత్రాన కాపుల ఓట్లు మీకు వస్తాయా? రాకపోవచ్చు, వస్తాయని నేను చెప్పట్లా. క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. వెళ్ళి మనం చెప్పుకోవాలి, అయ్యా ఒకవేళ అక్కడ అన్యాయం జరిగిందేమో, మళ్ళీ ఈసారి మనం ప్రభుత్వంలోకి వచ్చినాక ఇట్లా న్యాయం చేయాలి. ఆ తక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎమ్మెల్సీస్ ఇస్తుండొచ్చు. ఒక ఊహాజనితమైనటువంటి ప్రశ్న అయినప్పటికీ కూడా సుజనా చౌదరి గారు రేపొద్దున కూటమికిన గెలిస్తే మంత్రి అవుతారా, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఏమన్నా ఉన్నాయా? రెండిటికి నేను అసలు ఏమి ముఖ్యమంత్రి ఎట్లా అవుతాం? లింగలింగం అంట 9-10 సీట్లో కంటెస్ట్ చేస్తూ అసలు ఎట్లా అవకాశం? అంటే ఏదొచ్చినా కూడా నడుపుతుంది అనేటువంటి భావన. అంటే మిగతా స్టేట్స్లో మ్యాజిక్లు చేస్తుంది. 88 సీట్లు అనేటువంటిది మ్యాజిక్ ఫిగర్స్. ఇప్పుడు 10 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు 80 సీట్లే వాళ్ళకి వచ్చినాక మీకు 8 సీట్లు వచ్చిన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. దానికి ఆ సీట్ల విషయం అనేది పెద్ద విషయం కాదు. భారతీయ జనతా పార్టీ అలా చేయదు అని ఆ నమ్మకం. ఇవన్నీ ఊహాగానాలు. గోవాలో అదే చేశారు కదా సార్. గోవా చాలా చిన్న దీంట్లోనండి, వాళ్ళందరికీ ఇండిపెండెన్స్ 5 వచ్చారు కాబట్టి జరిగింది. అది రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఈసారి గెలవకపోతే
కేసుల నుంచి బయటపడటం కష్టం కాబట్టి తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయమని చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ సలహా ఇచ్చిందని ఎంతవరకు నిజం? నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద అసలు కేసులే లేవండి. ఇట్స్ ఎ ఫాయిస్టెడ్ కేసు. అది కూడా ఈడీ పెట్టి కూడా ఈడీ పెట్టలేదుగా, స్కిల్లో ఈడీ పెట్టలేదు కదా, స్కిల్లో సిబిఐ ఆర్ ఈడీ ఏం లేదు, ఈడీ లేదు, సిబిఐ లేదు, ఇన్కమ్ ట్యాక్స్లో కేసు ఉంది. నో, ఇన్కమ్ ట్యాక్స్ కేసు లేదండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవడో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది వచ్చింది అంటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున అడిగినట్టున్నారు. అది కూడా నాకు తెలియదు పూర్తిగా. నాకు తెలిసినంత వరకు, నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ వరకు మాత్రం కేసులే లేవు. దీనికి అనుబంధ ప్రశ్న ఏంటంటే, ఒక చర్చ ఏం జరుగుతుంది అని అంటే, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒక రీజనల్ పార్టీని మింగేయటం కోసం, అది కూడా తెలుగుదేశం పార్టీనే. ఎందుకు అని అంటే, చంద్రబాబు నాయుడు వయసు రీత్యా కానివ్వండి, ఇప్పుడు ఓడిపోయేటువంటి అవకాశం ఉంటే ఆ ఓటర్లు బీజేపీ వైపు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని. అందుకే కూటమి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తెర వెనక మంతనాలు జరుపుతూ కూటమిలో తెలుగుదేశం పార్టీ రేపొద్దున ఓటమి కోసం ప్రయత్నం చేస్తుంది బీజేపీ అనేటువంటిది పెద్ద చర్చ జరుగుతుంది. అల్టిమేట్గా వీటన్నిటికీ మీడియా మేధావులు సృష్టి అని నేను చెప్పగలను. అంతకుమించి నా దగ్గర ఆన్సర్ లేదు దానికి. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో పెరగాలని అనుకుంటుంది. కానీ మిత్రధర్మం కనుక సక్రమంగా ఉన్నంత వరకు రీజనల్ పార్టీస్లో రీజనల్ ఆస్పిరేషన్స్ని గౌరవిస్తూ వాళ్ళని చేయాలనేదే వాళ్ళు. ఇది ఎప్పుడైతే పొసకపోతో అక్కడ ఫైటింగ్ వస్తే రావచ్చు. ఇక్కడ మిత్రధర్మం పాటించినంత వరకు 3 పార్టీలు 10 కాలాల పాటు కలిసి ఉంటాయని నా నమ్మకం. సార్, పొత్తుల భాగంగా జనసేనకు చాలా తక్కువ సీట్లు ఇవ్వడం వల్ల కాపులంతా చాలా కోపంగా ఉన్నారు. కాపులు ఈ కూటమికి దూరంగా ఉన్నారు అనే ఏదైతే న్యూస్ ఉందో దాన్ని ఏమంటారు మీరు? అది నేను ఇన్వాల్వ్ కాలేదమ్మా ఈసారి పొత్తుల్లో. ఇది లాస్ట్ టైం 14 అయితే మొత్తం నేనే ఇన్వాల్వ్ అయ్యాను. కాబట్టి అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా కాంప్రమైజ్ అయ్యి ఈ రోజున లేదు అంటే మళ్ళీ 19 లాగా చేస్తే డెఫినెట్గా థర్డ్ పార్టీకి బెనిఫిట్ వస్తుంది కాబట్టి అని కాంప్రమైజ్ అయ్యారు. దాని మూలాన కాపు సమాజ వర్గం అలా కాకపోతే ఎక్కువ వస్తే అంటే ఎక్కువ సీట్లు నష్టపోతామేమో అనే భయంతో పవన్ కళ్యాణ్ గారు చాలా చాకచక్యంగా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక త్యాగమూర్తిలాగా నిలబడిపోయారనేది నా అభిప్రాయం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్జస్ట్ చేసుకొని, మీరు అడిగితే భారతీయ జనతా పార్టీ కూడా అడగొచ్చు కదా, కాబట్టి మేము 30 సీట్లు 40 సీట్లు, కానీ అడగలేదు కదా. సో పవన్ కళ్యాణ్ త్యాగమూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చేశారని ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఏది అవసరమో అది చేశారని నేను అనుకుంటున్నా. ఆయన నేను అనుకుంటున్నది. పొత్తుల భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాలు వచ్చాయి. ఎన్ని గెలుస్తారు దీంట్లో? జూన్ 4న అడిగితే చెప్తానమ్మా. ఇప్పుడు మీకు అంటే ఒక సర్వేలు జరుగుతున్నాయి కదా, ప్రతి పార్టీ సర్వే చేస్తుంది. టూ ఎర్లీ నవ్వు, ఇంకొక 15 days ఆగి మళ్ళీ అడగండి అని చెప్తాను నేను. ఎందుకంటే ఇంకా 30 రోజులు ఉంది ఎలక్షన్. గెలిచే వాళ్ళకే కదా సార్ సీట్లు ఇస్తుంటారు. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అందరికీ గెలిచే వాళ్ళకి ఇచ్చారు, మరి 23 గెలిచారు ఎందుకని? ఇప్పుడు టూ ఎర్లీ. ఈసారి ఏంటంటే మనకి ఎలక్షన్ ఇంకా 4 రోజులు ఉంది. 4 రోజుల్లో ఏదైనా తారుమారు అవ్వచ్చు. ఇక్కడ ట్రంప్ వస్తాడు. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. నువ్వు అడిగిన నెంబర్ అడిగావు, అదే నేను ఎన్ని గెలుస్తారని అడుగుతున్నా. ఐ వుడ్ లైక్ టు విన్ ఆల్ 175. Is it possible? No, it's a hypothetical question. Please understand. It's a guess అంటే ఓకే, వీ షుడ్ పుట్ టార్గెట్ ఆఫ్ 165 సో దట్ అదర్ పార్టీకి అపోజిషన్ కూడా ఉండకూడదని మా ఇది. ఇప్పుడు 30 days ముందు ఇట్స్ టూ ఎర్లీ. ఇంకా సిచ్యువేషన్ టఫ్గా ఉందని అంటారు. ఏం లేదు, టఫ్గానే లేదు. సిచ్యువేషన్ సీట్లు ఇచ్చిన చోట అన్ని చోట్ల మెజారిటీ ఏరియాస్లో చాలా బాగా ఉంది. విజయవాడ ఇప్పటికే నాకు అర్థం కాదు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు అఖండ మెజారిటీ భగవంతుడు కల్పించిన అవకాశాన్ని నిర్వీర్యం చేశాడు అనేది నా అభిప్రాయం. సద్వినియోగం చేసుకోలేదు ఆయన. విజయవాడ ఎంత దర్జాగా బ్రహ్మాండంగా తీసుకొని మళ్ళీ ఆయనకే రావాల్సిన పరిస్థితి ఇది. కేవలం యాంటీ ఇన్కంబెన్సీ ఇంత వచ్చి రావడానికి వచ్చిందా రాలేదా అంటే వాళ్ళకే తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఎందుకు పాడు చేసుకున్నారు వారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. పెట్టుకున్నారు కానీ మేనిఫెస్టో కానీ ఇప్పుడు సిద్ధంగా అసలు ఏం చేస్తారు మీరు అధికారంలోకి వస్తే అనేది మాత్రం చెప్పట్లేదుగా. మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేస్తారమ్మా? 10 రోజుల ముందు చేస్తారు. సరే, అధికారంలోకి వస్తే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం లేదు, మీరు ఏం చేస్తారు మీరు చెప్పండి. ఇప్పుడు అది ఏమి లేదంటే మన వెస్ట్ నియోజకవర్గానికి నేను చెప్పాను ఆల్రెడీ. స్టేట్ వైడ్ చెప్పండి సార్, కేంద్ర మంత్రిగా పనిచేశారు మీరు. నేను ఇప్పుడు ఎమ్మెల్యేకి పరిమితం. వెస్ట్లో ఏం చేస్తామని నేను చెప్పాను ఆల్రెడీ.
రాష్ట్రం ఇప్పుడు సరే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని మీరు అపోజ్ చేస్తున్నారు, ఏ ఏ అంశాలు మీరు అపోజ్ చేస్తున్నారు? అన్ని అంశాలు అపోజ్ అంటే చేయదగ్గది అన్నీ చేయలేదు అని చెప్పాను. అపోజ్ చేయడానికి నేనేం అసెంబ్లీలో లేను కదా. పోలవరం కంప్లీట్ చేసి ఉండవలసింది, చేయలేదు. అమరావతి తీసేసి 3 రాజధానులు అన్నారు, అది తప్పు. ఏది ఒక్కటన్నా ఒక పలానా రోడ్డు వేశారు, పలానా ప్రాజెక్ట్ కట్టారు, పలానా స్కూల్ తెచ్చారు, లేకపోతే ఒక ఫ్యాక్టరీ తెచ్చారని చెప్పండి. మెడికల్ కాలేజీలు తెచ్చారు, పోర్టులు ఉన్నాయి, పోర్టులు నిర్మించారు. ఒక్క పోర్టు నిర్మించలా, పోర్టులు ఓనర్షిప్లు మార్పులు చేశారు అంతే. ఓకే, అంత మించేం జరగల. మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లైసెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ప్రకారం చేశారు. ప్రతిదీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ని వీళ్ళు పేరు మార్చుకొని వీళ్ళు పేరు రాసుకొని తప్పితే దానికి మించి ఏమీ చేయలేదు. కొన్ని స్కూల్స్ ఏదో చేశారట, 10% నాడు నేడు అని పేరు పెట్టారు. మొత్తం ఒకవేళ 100 స్కూల్స్ ఉంటే నేను వెరిఫై చేపిస్తే 15 స్కూల్స్ చేశారు. అవి పిక్చరైజ్ చేస్తున్నారు. సరే, మరి ఎందుకే 2014లో ఇవన్నీ ఎందుకు చేయలేదు? 2014లో చేసిన వాళ్ళు తీసుకున్న సబ్జెక్టులు వేరు. పోలవరం కంప్లీట్ చేద్దామన్నారు, అమరావతి చేశారు, ఇట్లా అనేకం తీసుకొచ్చారు. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తీసుకొని బోర్డులను కంపెనీలు పెట్టారు. ఇప్పుడు అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చిన స్కీములు ఐఐటీలు కానీ, ఐసర్లు కానీ, ఆర్ఈసి ఇప్పుడు ఎన్ఈసి అంటాం అనుకుంటా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఐటీస్ కానీ, ట్రైబల్ యూనివర్సిటీస్ కానీ, యూనివర్సిటీస్ అన్నిటికీ ల్యాండ్లు ఇవ్వటం ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు వీళ్ళు స్కూల్ మూపించారు. చిల్డ్రన్స్ మాంటిసరీ హై స్కూల్ ఎందుకు మూతపడిందంటే ఈ 50 సంవత్సరాల చరిత్ర ఉన్న స్కూలు మూతపడిపోయింది. ఇప్పుడు విజయవాడ వెస్ట్కు సంబంధించి అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా మైనారిటీస్, వీళ్ళు కూడా కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి వీళ్ళందరూ పేద వర్గాలు ఎక్కువ ఓటర్కి సంబంధించినటువంటి. ఈ విషయంలో ప్రభుత్వం యొక్క ధీమా ఏమిటి అని అంటే, మా ప్రభుత్వ పథకాలు తీసుకునేటువంటి వాళ్ళలో బెనిఫిషరీస్ ఎక్కువ మంది అక్కడ ఉన్నారు కాబట్టి మా పథకాలు తీసుకునేటువంటి వాళ్ళు మాకే ఓటేస్తారు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీ గెలుపు ధీమా దేని మీద ఉంది? వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఇంకా అదనపు హామీలు ఏమిటి? అదనపు హామీల జోలికి వెళ్ళను నేను. వాళ్ళకి చేత్తో ఇచ్చి చేత్తో తినేస్తున్నారా, మీ స్థితిగతులు ఏమీ పెరగట్లేదు అనే విషయం నేను కూలంకుషంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మనసు దోచుకొని ఓటు వేయించుకోగలనని నా మీద నాకు నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీ అండ ఉండటం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండిట్లోనూ పని చేయించిన అనుభవం ఉండటం వలన ఆ అనుభవంతో వచ్చిన ఎమ్మెల్యే మీకు ఇంతవరకు రాలేదేమో. డెఫినెట్గా ఒక దగ్గర కేంద్ర మంత్రి చేసినా నాకు ఇంతవరకు ఎమ్మెల్యే చేయలేదు, నేను మొట్టమొదటి వాడిని. వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఓటు సంపాదించగలను అనేది నా నమ్మకం. పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానంగా పేదలు కొండల మీద నివసిస్తున్నారు. ఇన్ని ఎలక్షన్లు వచ్చినా మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం, పట్టాలు ఇస్తా ఉన్నారు, అవి నెరవేరట్లేదు. అలాగే కృష్ణా నది చెంతనే ఉంది, గొంతు దొడని దుస్థితి ఉంది, కానీ మీ జలజీవన్ లాంటి పథకాలు ఉన్నాయి. ఇలాంటివి మీ దృష్టికి వచ్చాయా? మీకు అవకాశం ఇస్తే అవి పూర్తి చేయగలరు. అలాంటి అన్ని దృష్టికి వచ్చినాయి. ఒక 10 రోజుల్లో నేను పశ్చిమ నియోజకవర్గానికి టార్గెటెడ్ మేనిఫెస్టో అనేది ఒకటి తయారు చేస్తున్నాను. పర్టికులర్గా కొండ మీద ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పట్లేదు. మినిమం మెటీరియల్ లిఫ్ట్ అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లాలన్నా, సిమెంట్ తీసుకెళ్లాలన్నా, స్టీల్ తీసుకెళ్లాలన్నా మనుషులు మోసుకెళ్లే పరిస్థితి. అది కాకుండా మెటీరియల్ లిఫ్ట్స్ పెట్టించడం, తర్వాత వాటర్ పవరు, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్గా చేయగలిగినాయి. నేను మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాను, అక్కడ 312 మెట్లేమో ఎక్కి చూశాను. అక్కడి నుంచి చూస్తే పెనారమిక్ వ్యూ వచ్చింది. దాన్ని బట్టి బేసికల్గా నేను మెషిన్ డిజైన్ మెకానికల్ ఇంజనీర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నాకు ఐడియాస్ ఉన్నాయి. టోటల్గా ఐడియాస్ని పెట్టి పశ్చిమ నియోజకవర్గాన్ని సూర్యచంద్రులు ఉన్నంత వరకు పలానా టైంలో పలానా ఎమ్మెల్యే పీరియడ్లో ఇంత రూపురేఖలు మార్చాడు అనే పేరు సంపాదించుకోవాలనే కోరిక మాత్రం ఉంది నాకు. ఎలా నమ్మాలి సార్? ఒక్క నిమిషం, ఎలా నమ్మాలి సార్ మీరు ఇలా ఇవన్నీ చేస్తారని? 12 ఏళ్ళగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, 4 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఏమి విజయవాడకి చేయనప్పుడు ఇప్పుడు మీరు వచ్చి ఎమ్మెల్యే చేస్తారని ఎలా నమ్మాలి? నేను విజయవాడకి రిప్రజెంట్ చేయాల. నేను ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చేశా, మొత్తం ఆంధ్రప్రదేశ్ చేశా. మొత్తం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతి డెవలప్మెంట్లోనూ నా పాత్ర ఉన్నది. ఈ రోజున విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఇదైనప్పుడు ఎలా నమ్మాలంటే ఇప్పుడు నేను చెప్పిందే కదా. మీరు ఓటు మార్చుకోని అక్కడికి మీరు నన్ను ట్రాక్ చేయండి. ఓకే, యూ డూ వన్ రీసెర్చ్ ఆన్ మీ. సార్, ఇప్పుడు విశాఖ రైల్వే ఏదైతే హామీలో ఉందో విశాఖ రైల్వే జోన్ గురించి
ఆల్రెడీ కేంద్రం ఒప్పుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్థలం ఇవ్వకపోవటమే అన్నారు. ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న ప్రచారం. గత 4 ఏళ్లలో కేంద్ర మంత్రులు అనేక మంది వచ్చారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారి నివాస గృహానికి ఆతిథ్యం తీసుకున్నారు. ఆ విధంగా మీరు మొన్నటిదాకా ఎంపీగా ఉన్నప్పుడు కానీ అసలు ఈ విషయంపై ముఖ్యమంత్రి ఇవ్వట్లేదు, స్థలం ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు అనే మాట బయటికి మీడియాలో వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకు అనేక సందర్భాల్లో లెటర్లు కూడా రాశాను. నేను స్వతహాగా లెటర్ రాశాను. మీడియాలో అంటే రోజు మీడియాలో డబ్బు కొట్టుకోవడం ఒక రకం. అంటే ఒక పక్క ఆందోళన జరుగుతుంది విశాఖ రైల్వే జోన్ మీద. అవునండి, కరెక్టే అది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వని మాట వాస్తవమే కదా. రైల్వే మినిస్టరే చెప్పారు. అశ్విని వైష్ణవ్ 16-19 మధ్యలో కూడా ఇవ్వలేదండి. 1600 మధ్యలో ఒకటి ఇస్తే వాళ్ళు అది అది సూట్ కాదన్నారు. అప్పుడు ఒరిస్సా జోన్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. కాబట్టి మళ్ళీ రైల్వే డిపార్ట్మెంట్ అది కాదు, అది మాకు రీజనల్ ఆఫీస్ కింద పెట్టుకుంటాం, మాకు రైల్వే జోన్ సపరేట్ ల్యాండ్ కావాలని 2018 డిసెంబర్లో రాశారు. అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. పోలవరానికి కూడా పోలవరం కూడా నిర్వాసితులకి పునరావాస ప్యాకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా హామీ ఏమన్నా వచ్చేదానికి అవకాశం ఉంది? కాదండి, అసలు ప్రతి స్టేట్ గవర్నమెంట్ వచ్చి అమ్మాయినా అడగందే పెట్టదని స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రణాళిక వేసి తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడుకొని తెప్పించుకోవాలి. డ్యామ్ కట్టేసి నిర్వాసితులకి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ప్రాజెక్ట్ అవ్వదు కదా. దాని పేరే పోలవరం ప్రాజెక్ట్స్ అథారిటీ. ఓన్డ్ బై హూమ్? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. జాతీయ ప్రాజెక్ట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓన్లీ పవర్ ప్రాజెక్ట్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ మరి తీసుకున్నారు. ఎందుకు R&R మాకు సంబంధం లేదని పార్లమెంట్లో చెప్పారు. అప్పటికి బిల్లు పార్లమెంట్లో చెప్పారు. పార్లమెంట్లో చెప్పడం అంటే యాజ్ ఆన్ ద డేట్కి అండర్స్టాండింగ్ అది. పార్లమెంట్లో ఎప్పుడూ కూడా వాస్తవాలు చెప్పడమే ఇది. R&R ఇవ్వనన్నారు. అదేనండి, అప్పుడుకున్న అప్రూవ్డ్ స్కీమ్ ప్రకారం ఇవ్వనన్నారు. స్టేట్ గవర్నమెంట్ నెగోషియేట్ చేసుకొని ఇదిగో ఆ తర్వాత సబ్సిక్వెంట్గా 2016లో నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయించడం, దాన్ని 100% ఫండింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్ చేయించిన దాంట్లో నా పాత్ర ఉంది. పూర్తి వాత మైనస్ R&R కాదు, ప్రాజెక్ట్ అంటే ఫుల్గా అండి. మరి అటువంటి పార్లమెంట్లో ఎందుకు చెప్పారు R&R? అప్పుడు అప్రూవ్ అయిన DPR ప్రకారం పార్లమెంట్లో 16,000 కోట్లకి అందులో R&R ఇంక్లూడ్ కాలేదు అని చెప్పారు. స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ చెప్పి పాత హిస్టరీ చెప్పి తీసుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర కూటమిలో బీజేపీ కూడా ఉంది కదా. ఇప్పుడైనా సరే మరి రేపు పొద్దున అధికారంలోకి వస్తే మేము పునరావాస ప్యాకేజీతో సహా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామనేటువంటి హామీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారాగా రేపు పొద్దున సభల్లో అన్న మరి హామీ అని ఇప్పించగలుగుతారు? మీ సలహా మేరకు అది నేను డెఫినెట్గా చెబుతాను. కానీ ఇప్పుడు అది స్టేట్ అది ఆల్రెడీ ప్రాజెక్ట్ అయిపోయిందండి. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసుకోవాల్సిన పని అది రాజకీయ వాగ్దానం కాదు. స్టేట్ గవర్నమెంట్ DPR తయారు చేసి ఇవ్వాలి. మొన్న DPR అప్రూవ్ చేశారు. తర్వాత దానికి ఫైనాన్సింగ్ కూడా నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నా. నాబార్డుని తెచ్చి ఆ స్ట్రక్చర్ చేసిందే నా సలహా మేరకు చేశారు. ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో 2 సంవత్సరాలు 10,000 కోట్లు కోర్ క్యాపిటల్ కింద ఇచ్చాం. 20,000 కోట్లు టు నాబార్డ్ ఇచ్చే 2 లక్షల కోట్లు బాండ్స్ రేజ్ చేయమన్నాం. భారతదేశంలో ఎక్కడ ఉన్నా సరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్పెషల్గా ఫండ్ చేయమని. అది సెంటర్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు. మనది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి 40,000 అయినా వాళ్ళు ఫండ్ చేయడానికి ఇబ్బంది లేదు. రీపేమెంట్ ప్రోగ్రామ్ పర్టికులర్గా పోలవరంలో ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ 2 వాటర్ కనుక రిలీజ్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాల్లో చూసుకుంటే వ్యవసాయ ఉత్పత్తి వాల్యూ సంవత్సరానికి 25,000 కోట్లు పెరుగుద్ది. మినిమం 25,000 కోట్లు అంటే వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ స్టాండర్డ్ ప్రకారం 25,000 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు ఉంటే 1,00,000 కోట్ల GSDP పెరుగుద్ది. 1,00,000 కోట్లు అంటే ఒక మినిమం యావరేజ్ GST వేసుకుంటే 5-6 కోట్ల GST ఇన్కమ్ పెరుగుద్ది. ఒక 40,000 కోట్లు ఎక్స్ట్రా కనుక నాబార్డు అప్పిస్తే ఆ GSTని సపరేట్గా తీసుకున్నా కూడా ఒక 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల్లో అప్పు తీరిపోద్ది. ఇది పూర్తవటానికి చిక్కుబడి ఉంది కదా. అసలు మెయిన్ చిక్కుబడి ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఎకనామిక్ థియరీ చెప్తున్నాను నేను. అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి ఇదయ్యా లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ పూర్తి చేయడానికి ఇప్పుడు ఇంత డబ్బు కావాలి, ఆ డబ్బు కూడా 3 సంవత్సరాలు ఇవ్వచ్చు, సంవత్సరంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు, నెక్స్ట్ నుంచి 5-6 కోట్ల చొప్పున వస్తుంది ఇన్కమ్, అడిషనల్ ఇన్కము అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రాపర్ రిప్రజెంటేషన్ ఉంటే సాధించుకోవచ్చు. సరే, ఓకే సార్. ఈ ప్రోగ్రాంలో ర్యాపిడ్ ఫైర్ అనేది ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. దీంట్లో 5 క్వశ్చన్స్ అడుగుతాం. దాంట్లో ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉంటాయి. A or B మీరు చెప్పాలి. దాంట్లో ఒకటే చెప్పాలి. విజయవాడ వెస్ట్లో మీ ప్రత్యర్థి షేక్ ఆసిఫ్ లేక పోతిన మహేష్?
ఎవరు? ఆసిఫ్ గారి పేరే వచ్చింది నాకు తెలిసి. ఎవరు కంటెస్ట్ చేస్తుంటే వాళ్ళు ప్రత్యర్థులు, ఒకళ్ళు ఏముంది, నలుగురు చేయొచ్చు కదా. సరే, విజయవాడ వెస్ట్లో పోటీని ఎలా అర్థం చేసుకోవాలి? సామాన్యుడికి అవకాశమా లేక పెట్టుబడిదారుకి అవసరమా? సమర్థుడికి అవకాశం. సమర్థుడికి అవకాశం, పెట్టుబడిదారికి ఏం అవసరం లేదు. విజయవాడ వెస్ట్లో మిమ్మల్ని గెలిపించే అంశం ధనబలం, కూటమి బలగం? కూటమి బలగం, నా సమర్థత సామర్థ్యం. ధనబలం ఏం లేదా? ధనం ఎవరు అసలు వాళ్ళతో కంపేర్ చేస్తుంటే మనం ఏం పెట్టగలం? సరే, మీరు ఏ రంగంలో బాగా డబ్బు సంపాదించారు? 1 వ్యాపారం, 2 రాజకీయం. నేను మొత్తం యాన్సిస్టల్ నుంచి నాకు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని పెంచుకోవడంలో వ్యాపారంలో డెవలప్ చేశా, రాజకీయంలో డబ్బు ఖర్చు పెట్టా. సరే, సుజనా చౌదరి గారి రాజకీయ లక్ష్యం రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి? ఎమ్మెల్యే ఫస్ట్. కేంద్ర మంత్రిని చూసాం కదా. ఫస్ట్ ప్రస్తుతానికి నా ముందున్నదల్లా రాష్ట్ర మంత్రి. ఎమ్మెల్యే. రాష్ట్ర మంత్రి సార్. ఇప్పుడు నాకు మంత్రి కాకపోతే ఒరిగేది ఏం లేదు. మంత్రి అయితే ఇంకా బాధ్యతలు ఎక్కువ. ఫస్ట్ ఎమ్మెల్యేగా చేసి ఎమ్మెల్యే తడాకా చూపిద్దాం పశ్చిమలోనే ఉంది నాకు ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి 5 ఎడిటర్స్. మరోసారి మరో గెస్ట్తో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.